ఎవ్రీబడి. వెల్కమ్ టు హ్యాండ్ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్' 146 ఎపిసోడ్ యార్. భరత్ ఫోన్ చూసేసరికి మోక్ష నుండి మిస్డ్ కాల్ ఉండడం చూసి, ఇదెప్పుడు ఫోన్ చేసింది అనుకొని బ్యాక్ కాల్ చేస్తూ రూమ్‌లోకి వెళ్ళాడు. ఫోన్ కాల్ సౌండ్ వినిపించి కళ్ళు తెరచి చూసి, పట్టించుకోనట్లు మళ్ళీ కళ్ళు మూసింది మోక్ష. ఇప్పటిదాకా ఫోన్ చేయలేదని ఏడ్చావు. చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా టెంపర్ చూపిస్తున్నావు. తనేమీ నార్మల్ పర్సన్ కాదు. బాధ్యత గల ఆఫీసర్. తనేం పనిలో ఉన్నాడో అర్థం చేసుకోకుండా టెక్ చూపిస్తున్నావు అంటూ ఎన్ఆర్ మెత్తగా చివాట్లు పెట్టింది. ఎన్ఆర్ తిట్లకు రియలైజ్ అయ్యింది కాబోలు లాస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసి హలో అంది. మోక్ష హౌ ఆర్ యూ అంటూ చాలా కాన్సర్గా అడిగాడు భరత్. భరత్ వాయిస్ వినగానే ఎక్కడా లేని దుఃఖం వచ్చేసి గొంతు పెగలక అని చిన్నగా అంది అంతే. ఏమైందమ్మా రానా అంటూ లాలనగా అడిగాడు భరత్. "హ్మ్" అంటూ వచ్చింది ఆన్సర్ అటునుంచి. ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగాడు. చిన్నగా వెక్కుతూ ఏమో ఏడుపొస్తుంది నాకు అంటూ చిన్నపిల్లలా చెప్పింది మోక్ష. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో నీ ముందుంటా. ప్లీజ్ ఏడవకురా. నువ్వు అలా ఏడుస్తుంటే ఏదోలా ఉంది అని వస్తున్నా అంటూ కట్ చేసి స్పీడ్‌గా బయటకు వచ్చాడు భరత్. భరత్ కమ్ టిఫిన్ చేద్దాం అని పిలిచాడు వశిష్ఠ. నాకు అర్జెంట్ వర్క్ ఉంది బావా యూ క్యారియన్ అని వెళ్ళిపోయాడు. డాల్ త్వరగా కానివ్వండి అక్కడ మా అమ్మ ఒకటే మేనేజ్ చేసుకోవాలి అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వసి. బుద్ధిగా టేబుల్ని ఆక్యుపై చేసింది బుడ్డది. కూతురికి తినిపిస్తున్న తను తింటున్న అల్లుణ్ణి కన్నార్పకుండా చూస్తున్నారు రామకృష్ణ. తనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. తన ఓన్ బ్లడ్ కాకపోయినా అంత ప్రేమ ఎలా సాధ్యమో అర్థం కాలేదు. కానీ తన దృష్టిలో వశిష్ఠ ఆకాశం అంత ఎత్తులో ఉన్నాడు. అటు అరవింద్‌ని అంతే ప్రేమగా చేరతీశాడు. ఇటు అమ్ముల బాధ్యతని అంతే ప్రేమగా సాకుతున్నాడు. చాలా అబ్బురంగా అనిపించింది. మా డాడ్ ఏం గత్త చేస్తున్నారో అక్కడ మా అమ్మని విసిగించడం అంటే మహా సరదా ఆయనకి. "నువ్వు త్వరగా కానియ్యవే, చీమలా నడుస్తావు" అంటూ అరిచాడు. అబ్బా! వస్తున్నా ఇప్పటిదాకా కులుక్కుంటూ తిన్నారు. లేట్ అయిందంటూ నా మీద అరుస్తున్నారు అని. "అమ్మ పూజ త్వరగా రండి" అంది నవ్వుతూ ప్రజ్ఞ. ఇల్లు లాక్ చేసి వాచ్‌మెన్‌కి చెప్పి బయలుదేరారు అందరూ. కారు స్పీడ్‌గా డ్రైవ్ చేసి మోక్ష ఆఫీస్ దగ్గరకొచ్చి లోపలికి వెళ్తే ప్రాబ్లమ్ అని ఫోన్ చేశాడు భరత్. లిఫ్ట్ చేసి అంటూ మూలిగింది మోక్ష పాప. బయటికి రావే నేనిక్కడే ఉన్నాను అని కట్ చేశాడు. అప్పటిదాకా సొమ్మంతా పోయినట్లు సాడ్ మొహం పెట్టిందల్లా భరత్ తనకంత ప్రయారిటీ ఇచ్చి వెంటనే రావడంతో దివ్యల మొహం వెలిగిపోయి బ్యాగ్ తీసుకుని పరుగులాంటి నడకతో వెళ్ళింది. వెనుక నుంచి ఎక్కడికే మోక్ష వర్క్ ఉంది అంటూ సునీత అరుస్తున్నా పాప చెవులకు చేరలేదు. కారులో కూర్చుని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు భరత్. గేట్ లోపల నుండి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది మోక్ష. గేట్ వరకు ఉరుక్కుంటూ వచ్చింది. ఇక్కడ ఫోజు కొడుతుంది. ఎంతైనా అన్నకు తగ్గ చెల్లె. దీని అన్న భరత్‌కి ఎనిమి అని తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. హంసలా ఎంత ఉయ్యాలూరిపోతున్నావే నన్ను పరుగు పెట్టించి. రావే దొంగ మొహమా వంగదీసి గుద్దుతా అన్నాడు భరత్. కారు దగ్గరకొచ్చి అటూ ఇటూ చూసి డోర్ తీసుకుని బుడుంగని దూరేసింది దొంగపిల్ల. ఏంటే అంత భయపడుతున్నావు అని. ఏదో సీఎం కూతురులా అంటూ కారు స్టార్ట్ చేశాడు భరత్. మాట పలుకు లేకుండా మౌనంగా కూర్చుంది పిల్ల. 2 స్ట్రీట్స్ అవతల కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్‌లో కారాపి, సీట్ బెల్ట్ తీసి, మోక్ష దగ్గరకు జరిగి బుగ్గలు ఒత్తి పట్టుకుని, తన వైపు తిప్పుకుని, "ఏయ్ డెవిల్ మాట్లాడరా ఎందుకేడ్చావు" అని స్మూత్‌గా అడిగాడు. భరత్ అంత లాలనగా అడగగానే కళ్ళ నుండి బటబటా కన్నీరు కార్చేసి, షర్ట్ కాలర్ పుచ్చుకుని మీదకు లాక్కుని, "నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నాకు ఏడుపొస్తుంది" అని చిన్నపిల్లలా వెక్కింది. మోక్ష చుట్టూ చెయ్యి వేసి నిన్నెప్పుడు అవాయిడ్ చేశానే అంటూ వెన్ను నిమురుతూ ఏడవకు నాకు డెవిల్ బుల్లి కావాలి. క్రై బేబీ వద్దు అని తల మీద ముద్దు పెట్టాడు. మెడవంపులో మొహం దాచేసి నన్ను నిర్లక్ష్యం చేస్తే చంపేస్తా లేక నేను చచ్చిపోతా అంటుంది. చిన్నగా నవ్వుకుంటూ ఎందుకు చంపుతావే ఇష్టపడుతున్నావా? లేక ప్రేమిస్తున్నావా? అని ప్రశ్నించాడు భరత్. తల పైకెత్తి అదేంటి? ఇష్టం ప్రేమ ఒకటి కాదా? అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. కాదే ఇష్టం ఇక్కడ అని కళ్ళని చూపించి కలుగుతుంది. అదే ప్రేమ ఇక్కడ అంటూ హృదయం మీద వేలుతో పొడిచి ఇక్కడ పుడుతుంది. కంటికి ఇంపుగా కనిపించే వాటిని ఇష్టపడతాము. అదే మనసు తొలిసారి చూడగానే స్పందించేది ప్రేమ అవుతుంది. నీదేంటి మరి అన్నాడు. నా మీద నీ ఫీలింగ్ ఏంటో ఫస్ట్ నువ్వు చెప్పు అంది. నిన్ను
ట్రాఫిక్‌లో చూసినప్పుడే మనసు ఉద్వేగానికి లోనయింది. సో, నాది ప్రేమే పిల్ల అంటూ బుగ్గలాగాడు. నాకప్పుడు నిన్ను చూస్తే మంట పుట్టింది. అంటే నాది ప్రేమ కాదా? అని అమాయకంగా అడిగింది. మోక్ష ఫేస్ చూసి చచ్చే నవ్వొచ్చి నా కష్టపడి నవ్వు ఆపుకుని, మరి నా మీద నీ ఫీలింగ్ ఇస్ ఫేర్ ఎప్పుడనిపించిందే? అది ఆ రోజు రౌడీలు నుండి నన్ను సేవ్ చేసావు కదూ! అప్పటినుంచి అంటూ పళ్ళికిలించింది. అంటే హెల్ప్ చేశానని లవ్ పుట్టిందా? రియల్‌గా నేనంటే నీకు ప్రేమ లేదే? అంటూ ఐబ్రో రైజ్ చేశాడు. అంటే నాది ట్రూ లవ్ కాదంటావా? అని ఏడుపు మొహం పెట్టింది. మరి అప్పుడు ప్రేమ పుడితే ఇన్నాళ్ళు చెప్పలేదేంటే? అంటే నా మీద నీకు ట్రస్ట్ ఇష్యూ ఏమైనా ఉన్నాయేంటే? ఇప్పుడు చెబుతున్నా కదా! నువ్వు నా ఫోను చేయకపోతే ఏడుపొచ్చింది. నిన్ను చూడకపోతే మతిపోయింది. ఆకలేయడం లేదు. నిద్ర రావటం లేదు. అనుక్షణం నీ ఆలోచనలే. ఇవి చాలదా? అంటూ రైజ్ అయింది పాప. ఇన్ని బాగానే ఉన్నాయి. బట్ ఏదో మిస్ అయిందే అంటూ బియర్డ్ బరుక్కుంటూ అన్నాడు. ఏం మిస్ అయిందిరా? నీ బొంద దొంగ సచ్చినోడా! ఐ లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ చెస్ట్ మీద బాదేసి గుండెల్లో ఒదిగిపోయింది మోక్ష. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందే నా బుట్ట బొమ్మ అంటూ నవ్వి మోక్ష ఫేస్‌ని దోసెల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం అంటూ ఆర్తిగా చెప్పాడు భరత్. వీళ్ళ ప్రేమ ఏ సంగ్రామానికి దారితీస్తుందో కాలమే చెప్పాలి. వీళ్ళిద్దరూ అలా గుసగుసలాడుకోవడం ముసలికి నచ్చక మహా ఎవరామె అని అడిగింది. ఎవరంటే ఏం చెప్తాను అత్తయ్య. నా చెల్లి నల్లి. నా బుర్ర తినే కాక్రోచ్. అడ్రస్ ఏముందిలే. ఈ రాక్షస బల్లిది. అన్ని దేశాలు దీనివే అన్నారు వాసు అంకుల్. అల్లుడి వెటకారానికి ముసలికి ఎక్కడో కాలింది. మొహం మర్రలాడిస్తుంది. ఆవిడ ఎక్స్‌ప్రెషన్ చూడండి. మీ వంకర సమాధానానికి అని చిన్నగా గొణిగింది మహా. ఈ అమ్మ కదా! ఆ మాత్రం ఇదుంటుందిలే అని నాలుక బయటకు తీసి కొక్కిరించి లివింగ్ రూమ్‌కి వెళ్లారు వాసుదేవ్. ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు గౌతమ్‌కి అక్షింత వేయడానికి. డాక్టర్ ఆంటీ, మహా ఇద్దరూ మేనేజ్ చేస్తుంటే, నయన వాళ్ళకు మర్యాదలు చేస్తుంది. నా మనవడేడి మహా అంటూ వసీ కోసం వెతికింది పెద్దావిడ. వసీ అమ్ములు వాళ్ళ అమ్మగారింటికి వెళ్లారు. పూజని అక్కడ పెళ్లి కూతురిని చేస్తున్నారు అని చెప్పింది మహా. నీ కోడలు పుట్టిల్లు ఈ ఊరు కాదు కదా మరి! ఇక్కడ ఇల్లేంటి? అని ఆరా లాగింది ముసలిది. ప్రజ్ఞ తమ్ముడు ఇక్కడ పోలీస్ కదా! తనకు ఫ్లాట్ ఇచ్చారులే. అక్కడికి వెళ్లారంది. తను గెస్ట్ హౌస్‌లోనే ఉంటున్నారంటే పెడార్థాలు తీసి చావగొడుతుందని తెలిసి. పోలీస్ అంటే కానిస్టేబులా? అంటూ పెడసరంగా అడిగింది ముసలి. మూతి మీద కొద్దాలి ఈ ముసలిని అనేది వాసు అంకుల్ ఇన్నర్ ఫీలింగ్. నాది కూడా సేమ్ ఫీలింగ్. కాదు ఆంటీ గారు. ఏసీపీ అంటే అసిస్టెంట్ కమిషనర్ అన్నమాట. చాలా పవర్‌ఫుల్ అని ఊళ్ళో టాక్ ఉంది అని గొప్పగా అంది డాక్టర్ ఆంటీ. అవునా! అంత పెద్ద పోలీసా? అంటూ ఆశ్చర్యంగా మొహం పెట్టింది పెద్దావిడ. అబ్బో! చాలా పెద్దది అంటూ సాగదీసి ఈ జ్యూస్ తాగు నాని ఇచ్చింది నయన. మహా నవ్వుతూ చూస్తుంది నయన అన్న విధానానికి. ఆఫీస్‌లో ఉన్న బెడ్ మీద ఉన్న ఆలోచనలన్నీ వసి చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాయి యశ్వంత్‌వి. ఫోన్ తీసి వాట్సాప్‌లో ఉన్న మిన్ను పిక్‌ని చూడాలని అనిపించి ఓపెన్ చేశాడు. స్టేటస్ సిగ్నల్ కనిపించడంతో అది ఓపెన్ చేయగానే వసి పెట్టిన స్టేటస్, ఫోటో పిక్స్ కనిపించాయి. రకరకాల ఫోజులు ఇస్తున్న మిన్ను పిక్స్‌ని అపురూపంగా చూస్తూ మునివేళ్లతోటి తడిమాడు. యశ్వంత్ చూస్తున్నప్పుడే మౌనిష్ కూడా పిక్స్ చూస్తూ తను అలాగే నిమిరాడు. భలే ఫోజులిచ్చింది మౌనిష్ అంటూ నవ్వుతుంది రెజీనా. నాకు బేబీని చూడాలనుంది రిజీ అంటూ మౌనిష్. వెళ్దామా? అని అడిగింది రెజీనా. మామ అంటూ పరుగునొచ్చి గౌతమ్ ఒడిలోకి ఎక్కేసి, మామ నన్ను పెళ్లి కూతురిని చేశారు చూడు అంటూ అన్నీ చూపించింది మిన్ను. బంగారం మీ అత్తకన్నా నువ్వే బాగున్నావురా! అయ్యో! అనవసరంగా కమిట్ అయిపోయాను అంటూ పూజని అలాగే చూస్తున్నాడు గౌతమ్. ఆపరా! నీ సెకలు భరత్‌నే రిజెక్ట్ చేసింది నా కూతురు గెడబొంగివి. నిన్నైతే లెఫ్ట్ లెగ్‌తోనే తంతుంది అని నవ్వి గౌతమ్ కూర్చున్న చైర్ రెస్ట్ మీద కూర్చున్నాడు వసి. అబ్బో! మరెవరు కావాలంట దీనికి? అంటూ ముద్దు పెట్టి నక్షత్ర మండలం నుండి వెదుక్కుని తీసుకొచ్చుకో అల్లుడిని. భూమండలంలో ఎవరూ నచ్చరు కదా మీ గీరకి అని నవ్వాడు. నువ్వు బోడి సలహా ఇవ్వకు మాకు తెలుసు అని నవ్వి బాగున్నావురా పెళ్ళికొడుకు గెటప్‌లో అని డెప్ మీద ఒక్కడు పీకాడు వసి. అత్త చూడు కొడుతున్నాడు అంటూ అరిచాడు గౌతమ్. ఏంటి నాన్న పాపం పెళ్ళికొడుకురా కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి. నువ్వు మీ డాడీ అంటూ నవ్వింది మహా. ఏరా రెస్పెక్ట్ కావాలా? అని కళ్ళెగరేశాడు. వద్దు మహాప్రభో నన్నిలా ఉండనివ్వు అంటూ చేతులెత్తాడు గౌతమ్.
ఇదే మెయింటైన్ చెయ్యి బాగుపడతావు. హాయ్ డార్లింగ్ నీ కొడుకు రావడానికి మొహం చెల్లలేదా? నువ్వొచ్చావు అని వెళ్ళి పెద్దావిడ పక్కన కూర్చున్నాడు వసి. అంటూ చకిలిస్తుంది నయన. తన ఆఫీస్‌లో ఉన్నానని చెబుతూ. చూసానే చకిలించకు. ఏంటి నువ్వు రావడానికి నీ అయ్య ఒప్పుకున్నాడా? అని అడిగాడు. అందరిని వరుసపెట్టి బాగానే వాయిస్తున్నావు. నీ తిక్క నా ఫ్రెండ్‌కి అంటించావు. నా బుర్ర అంతా తినేశాడు అని నవ్వుతూ వసీ పక్కన కూర్చుంది డాక్టర్ ఆంటీ. ఆంటీ ఈజ్ ఎ డాక్టర్. ఫాదర్ తిక్క కొడుక్కి అనుకుంటా వస్తుంది. మీ సైన్సు నొక్కి వక్కాణిస్తుంది. మీరు గమనించాలి అని టీజ్ చేశాడు వశిష్ట. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.